హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే గురువారం సాయిబాబాకి పూజ ఎలా చేయాలి, మన అప్పుల బాధలు తీరాలంటే సాయిబాబాని ఎలా పూజించాలి, ఉపవాసం ఎలా చేయాలి అనే దాని గురించి అయితే నేను పూర్తిగా చెప్తానండి ఈ వీడియోలో. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఈరోజు గురువారం కాబట్టి ఈ వీడియో చూస్తే మీ అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. గురువారం సాయిబాబాకు అంకితం అండి, అది అందరికీ తెలిసిందే. భక్తులందరూ సాయిబాబాతో సమానులే. ఆయన ఎప్పుడూ కులమత భేదాలు అలా ఎప్పుడు చూడలేడండి. చిత్తశుద్ధితో సాయిబాబాను ఆరాధించే వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్తారండి. కేవలం సాయినామాన్ని జపించడం ద్వారా కోరికలు నెరవేరుతాయండి. కానీ గురువారం నాడు సాయిబాబా యొక్క ఉపవాసాన్ని పాటించడం ద్వారా అతను తన భక్తులకు ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంతృప్తిగా ఉన్న వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయండి. సాయిబాబా కోసం ఎన్ని గురువారాలు ఉపవాసం చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి అనే దాన్ని వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ అయితే సాయిబాబా ఉపవాసం ఎలా చేయాలి అనేదాన్ని అయితే చెప్తానండి. సాయిబాబా ఉపవాసం నెలలో ఏ గురువారం నుండైనా ప్రారంభించవచ్చండి. సాయిబాబా యొక్క ఉపవాసాన్ని ఆచరించడం విశేష కోరికలను నెరవేర్చడానికి శ్రేయస్కరం అవుతుందండి. ఉపవాసం ప్రారంభించేటప్పుడు 5, 7, 9 లేదా 11 లేదా 21 గురువారాలు ఉపవాసం ఉండాలని ప్రమాణం చేసుకోవాలండి. మనం ఉపవాసం తర్వాత ఉద్యాపన చేయండి. గురువారం నాడు సరిగ్గా ఉపవాసం పాటించిన తర్వాత ఈరోజు పేదలకు అన్నదానం చేయండి. మీ శక్తి మేరకు దానం చేయండి. పేదలకు సేవ చేయడం ద్వారా సాయిబాబా చాలా సంతోషిస్తారండి. ఇక సాయిబాబా ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి అనేది తెలుసుకుందామండి. గురువారం నాడు సాయిబాబా ఉపవాసాన్ని నిజమైన భక్తితో ఆచరించండి. సాయిబాబా భక్తిని హృదయపూర్వకంగా చేసినప్పుడే గురువారం ఉపవాసం చేసిన ఫలితం అయితే ఉంటుందండి మనకు. సాయిబాబా ఉపవాసంలో మనశ్శాంతి చాలా ముఖ్యమండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరుల పట్ల ద్వేష భావాలను కలిగి ఉండకూడదండి. లేకుంటే పూజల వల్ల ఎలాంటి సానుకూలత ఫలితాలు అయితే ఉండవండి. సాయిబాబా ఉపవాసం నీరు త్రాగకుండా చేయకూడదు. మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం చేయండి. ఇందులో సాయి పూజ తర్వాత పండ్లు తీసుకోవచ్చు లేదా ఒక పూట భోజనం కూడా చేయవచ్చు. మీరు ఏ కారణం చేతనైనా గురువారం ఉపవాసం తప్పిపోయినా లేదా చేయలేకపోయినా దానిని లెక్కించుకోవద్దండి. వచ్చే గురువారం ఉపవాసం కొనసాగించండి. ఉపవాస సమయంలో బాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ఇతరులకు పంచండి. ఇక ఇప్పుడు గురువారం పూజా విధానం అయితే తెలుసుకుందామండి. సాయిబాబాను అత్యంత సరళంగా పూజించాలండి. గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత సాయిబాబా ముందు ఉపవాసం ఉండండి. పసుపు బట్టలు ధరించి బాబాను పూజించండి. ఎందుకంటే సాయికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి. పూజా స్థలంలో ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై సాయిబాబా చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. బియ్యం మరియు పసుపు పువ్వులను బాబాగారికి సమర్పించండి. నెయ్యి దీపం వెలిగించి సాయిబాబా ఉపవాస కథను చదవండి. సాయినాథుడికి పసుపు మిఠాయిలు సమర్పించండి. సాయిబాబాకి కిచిడి రుచి చాలా ఇష్టం. ఇప్పుడు హారతి చేయండి మరియు అందరికీ ప్రసాదం పంచండి. మీరు పేదలకు ఆహారం మరియు బట్టలు దానం చేయవచ్చు. పై ఆచారాల ప్రకారం గురువారం రోజున సాయిబాబాని పూజించి ఉపవాసం ఉంటే తప్పకుండా సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది మరియు మీరు మీ ప్రతిజ్ఞ యొక్క ఫలాలను పూర్తిగా పొందుతారు. వీడియోలో అయితే చూశారు కదండి, సాయిబాబా వ్రతాన్ని ఎలా చేయాలి ఏంటి అని. మీ అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలంటే, ఆ బాబావారి కృప మీపై ఉండాలంటే బాబా గారిని ఇలా అయితే పూజించండి ఈ వీడియోలో చెప్పినట్టు. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై ఫ్రెండ్స్.